హే హాయ్ గాయ్స్, ది శ్రీకాంత్. ఈ వీడియోలో మనం ఓటింగ్ పూల్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. అట్లనే 2 ప్రోమోల గురించి మాట్లాడదాం. ఆ ప్రోమోల తర్వాత అయిన డిస్కషన్ గురించి కూడా మాట్లాడదాం. ఓకే, సో ఓటింగ్ పూల్లో మాత్రం టాప్లో విష్ణుప్రియ ఉంది 30%తో. తోప్ ఓటింగ్ పడుతుంది. ప్రీ ఫ్యాన్ బేసిక్ సిస్టమ్ ఉంది కాబట్టి ఆమె ఓటింగ్ నెక్స్ట్ లెవెల్లో పడుతుంది. దాని తర్వాత ఉంది నాగమణికంట, దరిదాపుల్లో ఉండి 27% వరకు నాగమణికంటకు పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 9-10% 10 వచ్చేసి విరాజ్కి పడుతుంది. 9 శేఖర్ భాష, మౌనిక అండ్ బేబక్క. మౌనిక సోనియా పేరు మౌనిక అని వస్తుంది ఎందుకేమో. సో వీళ్ళు నెక్స్ట్ ప్లేస్లలో ఉన్నారు. డేంజర్ జోన్లో బేబక్క, శేఖర్ భాష ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు వేసుకొని అయిపోయింది. ఓటింగ్ పోల్ అనాలిసిస్ కూడా ఇంకా అయిపోయింది. ఎందుకంటే ఈరోజు శుక్రవారం నైట్ 12 తర్వాత కొలాప్స్. ఏదైనా సండే రోజు ఎలిమినేషన్ అవుతుంది. ఇట్ మేబీ ఈ వీక్ ఎలిమినేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి అయితే ఓటేసుకోవాలి. మాట్లాడుకుందాం ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమోలో అసలు యాక్చువల్గా టాస్క్ అది నిన్న అయింది, అంటే మొన్న అయింది. మనకు నిన్న లైవ్లో టెలికాస్ట్ చేసారు. లూప్ ద హూప్, చేతి టచ్ కాకుండా తీసుకోవాలి, బాడీ త్రూ ఎండ్ వరకు వదిలేసేయాలి. ఎవరు ముందు రింగ్స్ వదిలేస్తారో వాళ్ళే విన్ను అనేది బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టిండు. ఆ టాస్క్లో నైనికా టీం విన్ అయింది. ఆడ వచ్చిన క్లాషెస్ ఏంటంటే నైనికా టీం ఏం చేసిందంటే ఆమె నోరుతో తీసుకొని తలకేసింది, తల హెడ్ టు హెడ్ పాస్ చేసి కింద వేసారు. అదే వీళ్ళు యష్మి టీం వాళ్ళు, యష్మి క్లైన్ వాళ్ళు ఏం చేసారంటే వాళ్ళు తీసుకోవడం కాలుతో ఇట్లా లేపారు. లేపగానే చెయ్యి లోపలికి తీసుకొని, అంటే చెయ్యి రింగ్ లోపలికి తీసుకొని బాడీ మొత్తం పాస్ చేసుకుంటూ వెళ్ళారు. ఇటు అయినా గొడవ ఏంది అని అంటే వాళ్ళు బాడీ మొత్తం యూజ్ చేయలేదని యష్మి టీము, ఎట్లయితే బాడీ త్రూనే యూజ్ చేసినాం కదా అని నైనికా టీం. ఇద్దరు టీంల మధ్య లొల్లిలేని. ఇక్కడ సంచాలకుగా ఉన్న నిఖిల్కు పెద్ద తలకాయ నొప్పి వచ్చింది. ఎట్లయితే ఏముంది, లైన్ దాటొద్దు అన్న బిగ్ బాస్ ఏం చెప్తుంటే లైన్ దాటకుండా మీ బాడీ త్రూ కిందికి పడేయాలంటారు. అంటే అటు ఇటు జరగకుండా ఒకటే ప్లేస్లో ఉండి దాన్ని హూప్ని కింద పడేయాలి అని చెప్తాడు. ఈ యష్మి టీం వాళ్ళు ఏం చేస్తారు, సో ప్రాపర్గా బాడీ టు బాడీ పాస్ చేస్తారు. వీళ్ళు కూడా బాడీ టూనే ప్రాసెస్ చేస్తారు. కానీ ఏమైందంటే చేయితోని తీసుకోవద్దు అని బిగ్ బాస్ చెప్పినాక కూడా ఈమె కాలుతో లేపి అందులో చెయ్యి జొర్రిచ్చి చేయితో ఇట్లా అంటే ఇక్కడ పెట్టుకొని ఇలా అన్నదనమాట. సో అది నేను కన్సిడర్ చేయను. మీరు లైన్ దాటారు, ఇద్దరిది ఒక ఫాలో అయింది. బట్ ఇద్దరు బాడీ త్రూనే చేసిర్రు. దాని డిస్కషన్ జరిగింది. మన ఎవరు లాస్ట్కి వస్తే సోనియానే మళ్ళీ క్లారిఫై చేసింది ఎట్లయితే ముందు పాస్ చేయాలి. సో అదైతే చెప్పారు. 1 సెకండ్ రికార్డు. ఓకే రైట్, పాస్ చేసిర్రు. పాస్ చేసి అయిపోయినాక ఇక్కడ నైనికా టీం విన్ అయిపోయింది. బిగ్ బాస్ కంగ్రాచులేషన్స్ నైనికా క్లైన్ అని చెప్పిస్తాడు. సో నెక్స్ట్ ఇంకో టాస్క్ ఉంటుంది. అంటే ఒక టాస్క్లో అదే హాకీ స్టిక్తో నిన్న ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్లో వీళ్ళు గెలిచిరు, ఈ టాస్క్లో వీళ్ళు గెలిచిరు. ఇంకా 3వ టాస్క్ పెడతారు. అది థర్డ్ ప్రోమోలో. అంటే ఇక్కడ జరిగిన లొల్లి ఏంటంటే ఫస్ట్ ప్రోమోలో చూపించిన లొల్లి ఉంది కదా, యష్మి అండ్ నిఖిల్, యష్మి వర్సెస్ నిఖిల్ జరిగింది కదా. నువ్వు ముందు చూసుకోవాలి. బాడీ టు బాడీ అంటే నువ్వు ఒక సంచాలకుగా ఉన్నప్పుడు అన్ని క్లారిటీ ఉంచి రిజల్ట్ ఇవ్వాలి. అట్లా కాకుండా ఎట్లీస్ట్ ఇదే చేయకూడతాను, ఆమె ఒకటే చేయకూడతాను. అంటే నాకు అనిపించింది, నాకు ఏదైతే కరెక్ట్ అనిపించింది, బాడీ అంటే ఓన్లీ హెడ్ టు హెడ్డే అని లేకపోతే మొత్తం బాడీ టు అని లేదు కదా, బాడీ అన్నారు, బాడీతోనే చేసిరు వాళ్ళు. ఏం కింద వేసుకుంటా తనుకుంటా పోలేదు కదా అన్న సెన్స్లో మన నిఖిల్ అన్నాడు. విరాజ్ వస్తుంది పేరు. పృథ్వీ గిడంగా లేదు మేము బాడీ అంటే శరీరం అంటే మేము పైనుంచి కిందికి మొత్తం తీసేసుకుంటాం, ఓన్లీ తల హెడ్ ఒకటే తీసుకోం. బాడీ అంటే శరీరం అంటే మీ నుంచి కింద వరకు తీసుకుంటాం, లొల్లి పంచాయతీ. కానీ ఎటకేళ్ళకి నైనికా టీంకి రిజల్ట్ ఇచ్చారు. సెకండ్ ప్రోమోలో బ్యాలెన్సింగ్ బ్రిక్స్. ఈ టాస్క్ లైవ్లో వచ్చిందా ఇందాక ఏం చూపేలే, అసలు ఆడింది చూపేయాలి, ఏం చూపేయాలి. అదే ప్రోమోలో మాత్రం అవతలలో పెట్టుకుంటుంటే పోయి తన్నడం, వాళ్ళ బ్రిక్స్ వీళ్ళు కింద పడడం, వీళ్ళ బ్రిక్స్ వాళ్ళ కింద పడడం. ఎటకేలకు అది ఏమైందో మనకు తెలియదు. కానీ లైవ్లో చూపించింది ఏంటంటే యష్మి టీం విన్ అయింది. వాళ్ళు ఒక కంటెస్టెంట్ని తీసుకోవచ్చు మీ క్లైన్లోకి, ఎవదే నిఖిల్ టీం నుంచి ఒక కంటెస్టెంట్ని నీ క్లైన్లోకి తీసుకోవచ్చు. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు, సోనియా. అండ్ వీళ్ళకి లగ్జరీ రూమ్ అయిన డ్రాగన్ బాల్ రూమ్ ఏదో ఇచ్చారు. అందులో చాక్లెట్స్ అండ్ కూల్ డ్రింక్స్ ఉన్నాయట. ఫుల్ ఎగ్జైట్మెంట్ అవుతారు. లైవ్ నడుస్తుంది. బట్ ఆ చాక్లెట్లది కీ ఉందట, లాక్ చేసిందంట. ఆ లాక్ది కీ అయితే యాజ్ ఆఫ్ నో అయితే వాళ్ళకి దొరుకుతుంది. లైవ్లో చూస్తున్నాం కాబట్టి చెప్పిన. సో ఇక్కడ ఇంత పంచాయతీ, ఇంత రచ్చ జరిగింది, ఒకరి తర్వాత ఒకరు ఫాల్ జరిగింది. ప్రోమోలో చూపించింది. ఒకరి పెడుతుంటే బ్రిక్స్ కదలకుండా పెట్టాలి. ఆ రోప్స్ ఉన్నాయి, రోప్స్ మధ్యలో కాళ్ళు పెట్టుకుంటూ పోయి పెట్టాలి. జస్ట్ ఆ రోప్ది కదిలితే మీద ఉన్న ఇటుకలు పడిపోతాయి. 5 బ్రిక్స్ మినిమం పెట్టాలి. బిగ్ బాస్ రూల్ ప్రకారం 5 బ్రిక్స్ హైట్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. అది కూడా వర్టికల్గా పెట్టాలి. 5 బ్రిక్స్ పెట్టవచ్చు. 5 బ్రిక్స్ 5 కాకుండా ఎవరైతే ఎండ్ బజర్ వరకు ఎవరైతే ఎక్కువ ఉంటే వాళ్ళే విన్నారని డిసైడ్ చేసాను. సో వీళ్ళు నైనికా టీం వాళ్ళు 3 పెట్టిరు. 3 పెడుతుంటే బజర్ మోగింది. అండ్ యష్మి టీం వాళ్ళది మాత్రం
4 పెట్టిర్రు, బజర్ మోగింది, వీళ్ళు విన్ అయ్యారని గుద్దుకురు. మొత్తం ఫౌల్ గేమ్ ఆడిర్రు అని చెప్పేసి నైనికా టీం మస్తునే వాదిస్తుంది. ఈ ఫౌల్ గేమ్ ఏడాడిర్రు ఏం లెక్క అనేది తెలియదు. మెయిన్ ఎపిసోడ్ చూస్తేనే అర్థమైంది, ఎందుకంటే లైవ్లో ఏం చేయలేదు, ఎడిటర్ మామ కట్ చేసి పడేసిండు. టాస్క్ గిడంగా లైవ్లో ఒక 20 minutesలో కథం పట్టించిండు. ఏంది ఇంత చిన్న టాస్కులు పెడుతుర్రా, ఏంది టాస్క్లు చిన్నపిల్లలు ఆడుకునే టాస్కులు పెడుతున్నారు అనిపించింది నాకు. బట్ ఓవరాల్గా బ్యాలెన్సింగ్ టాస్క్ అయితే ఒకటి పెట్టిర్రు, బ్యాలెన్స్కి ఇట్లా వేయాలి, ఏం లెక్క, ఏంది కథ, ఏంది కార్కన అని. సో వాళ్ళకు నొల్లి ఏం కాదు. ఇంకా ప్రోమోలో చూపించిన నొల్లి ఇంకా అది లైవ్లో అయితే రాలేదు. కిచెన్ దగ్గర గిన్నెలు కడిగే నొల్లి వేసిన, అంటే ఆమె కడుగుతూనే ఉందంట, వీళ్ళు తీసుకొచ్చి చేస్తూనే ఉన్నారంట కడగడానికి. ఆమె కోపం వచ్చి అన్నం తినడానికి అన్నం పెట్టుకొని వచ్చి కూర్చుంటుంది. కూర్చుంటే చేసే పని ఏదో చక్కగా చేయాలని మన ఎవరు అభయ్ అన్నాడు. దానికి లొల్లి అయింది. నేను తిండి తినా ఏం తినా అని ఏడ్చుకుంటూ పోయింది. ఇంకా నేను మొత్తం కిచెన్లో ఉంటే నేను ఎప్పుడు ముందు పోయేది, నేను ఎప్పుడు ఆడేది. కిచెన్ టీంలోకి వెళ్ళి ఆమెను ముందనే తీసేసారు. తీస్తే లేదు నేను కిచెన్ టీంలోనే ఉంటాను, నేను ఫుడ్ మంచిగా చేయనా, లేకపోతే నీకు క్లోజ్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నావు, నన్ను పెట్టుకోవట్లే అని పెద్ద పంచాయతీ పెట్టుకుంది ఎవరు, సీత. అలాంటిది నేను కిచెన్లో ఉండాలా, కనిపించొద్దా అని బాధపడుతుంది. ప్రోమోలో కనిపించింది అది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికి మీ ఓటు వేసారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలుపురి. కొత్త వస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ కొట్టయితే వీడియో ఎండ్ చేస్తాను. నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.